సన్నబియ్యం టెండర్లలో 1000 కోట్ల కుంభకోణం జరుగుతుందని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. తమ సంస్థలకే టెండర్లు దక్కేలా ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నం చేశారని, ఈ ప్రభుత్వం రైసు మిల్లర్లను వేధిస్తుందని, ఢిల్లీకి సీఎం పేషికి మూటలు పంపేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సంబంధించి మిల్లర్ల దగ్గర నిలువనట్టు ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ప్రక్రియ ద్వారా గవర్నమెంటే టెండర్లు పిలిచి కొంతమందికి టెండర్లను కట్టబెట్టినటువంటి టెండర్ల ధర క్వింటాలకు 2007 రూపాయలు పలికింది. కానీ రైస్ మిల్లర్లను బ్లాక్మెయిల్ చేయడం, ఢిల్లీ వాటా, రాష్ట్రం వాటా, ముఖ్యమంత్రి వాటా నుంచి రాహుల్ గాంధీ గారి వాటా అనేటువంటి పేరు మీద ప్రతి క్వింటాలకు రైస్ మిల్లర్ల దగ్గర ఇవాళ అదనంగా డబ్బుల దోపిడీ చేస్తూ ఉన్నారు, బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు, విజిలెన్స్ కేసులకు ఎగదోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంబంధిత శాఖ మంత్రి యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలం ప్రత్యక్షంగా ఉన్నది. టెండర్లో కోడి చేసినటువంటి ధరకు మించి మిల్లర్ల దగ్గరటువంటి ధాన్యాన్ని లిఫ్ట్ చేయకుండా ఆ ధాన్యాన్ని వాళ్ళే 2230 రూపాయలు కొన్నట్టు రైస్ మిల్లర్ల ద్వారా ఆన్లైన్ అకౌంట్లో డబ్బులు వేయించుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఆ వివరాలన్నీ మా మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ గారు వారు చైర్మన్గా వారు కూడా చేశారు. వారు ఆ వివరాలను మీ ముందు చెప్తారు. ముఖ్యంగా మిత్రులారా, నిన్న మొన్న కూడా ఒక టెండర్ల ప్రక్రియ జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్స్కి అంగన్వాడీ స్కూల్ సంబంధించిన మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం సప్లై చేసేటువంటి టెండర్ల గురించి కూడా మరి ఇటీవల కాలంలో అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా టెండర్లు సన్న బియ్యానికి సంబంధించినటువంటి రేట్లు విపరీతంగా పెంచి కోడ్ చేయడం జరిగింది. ఇలా 42 రూపాయల నుంచి 45 రూపాయలకు బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం అందుబాటులో మార్కెట్లో ఉన్నవి. అలాంటిది 57 రూపాయలకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పిలిచినటువంటి టెండర్లో 57 రూపాయలకు టెండర్లను కోడ్ చేసిండ్రు. ఇందులో మతలబ్ ఏంటి?